మీకు తెలుసా ఈ ప్రపంచంలో అందరికంటే స్ట్రాంగ్ మనిషి ఎవరో? ఎవరైతే సైలెంట్గా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటాడో వాడే. అతను తన ఆలోచనలపై నియంత్రణ కలిగి ఉంటాడు. అతను కేవలం ఒక్క దారిలో నడుస్తాడు. కానీ మరోవైపు ఎటువంటి వాడు ఉంటాడంటే తను సైలెంట్గా ఉన్నా అతని మైండ్లో తుఫాన్ వస్తుంటుంది. అతని మైండ్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అతని మైండ్ పిచ్చగా ఉంటుంది. తన మైండ్ కొన్నిసార్లు అక్కడికి వెళ్తుంది, కొన్నిసార్లు ఇక్కడికి వెళ్తుంది. ఒకవైపు తన గతం గురించి ఆలోచిస్తూ పిచ్చెక్కి తనలో తనే బాధపడతాడు. మరోవైపు భవిష్యత్తు తనని భయపెడుతుంది. అతను 5 సెకండ్లు కూడా ఒక దాని గురించి ఆలోచించడం లేదు. ప్రతి 5 సెకండ్లకు ఒకసారి కొత్త ఆలోచనలు అతన్ని తడుతున్నాయి. ఇంకా దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. పాస్ట్లో జరిగిన దాని గురించి తలుచుకోవటం. మీ ప్రాబ్లం అంత పెద్దది కాకపోయినా దాని గురించే ఆలోచిస్తూ దాన్ని మీరు ఇంకా పెద్ద ప్రాబ్లంగా చేస్తున్నారు. ప్రాబ్లం ఇంకా రాలేదు, కానీ దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు. అంటే వాస్తవానికి ఆ ప్రాబ్లంని మీరు 2 సార్లు ఎదుర్కొంటున్నారు. ఒకసారి ప్రాబ్లం వచ్చినప్పుడు, మరోసారి ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ. ఇలా మీకు మీరే కలవరపడుతున్నారు. ప్రాబ్లమ్స్ లైఫ్లో వస్తాయి. కష్టాలు, తుఫాన్లు అన్ని జీవితంలో వస్తాయి. ఎందుకంటే ఇదే జీవితం. కష్టాలు, బాధలు, వేదనలు అన్నీ ఉన్నాయి. ఇవి అందరి జీవితంలో ఉన్నాయి. మీరు ఒక వయసున్న పెద్ద ఆయన్ని అడిగితే ఈ సంతోషం, ఆనందం మనిషి జీవితంలో ఉండేవి కాదని, తక్కువ సమయంలో ఇవన్నీ వెళ్ళిపోతాయని చెప్తాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఛాలెంజెసే ఉంటాయి. ప్రతి ఒక్కసారి ఒక కొత్త ఛాలెంజ్ ఎదురవుతుంది. ఈరోజు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు, రేపు బిజినెస్లో లాస్ రావచ్చు. ఇవన్నీ జరుగుతాయి. మీ లైఫ్లో రాబోయే సమస్య గురించి ఎదురు చూస్తుంటే ఎలా చెప్పండి? సమస్య ఇంకా రాలేదు, అది రాబోతుంది. దాని గురించే ఆలోచిస్తే ఇప్పుడు మీరు ఈరోజు ఎలా జీవించగలుగుతారు? ఈ రోజుని ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? Yesterday is history. Tomorrow is a mystery, but today is a gift. That is why it is called the present. విన్నారు కదా, నిన్న అనేది ఒక చరిత్ర, రేపు అనేది ఒక మిస్టరీ, కానీ ఈ రోజు అనేది ఒక బహుమతి. ఓవర్ థింకింగ్ వల్ల తర్వాత ఏమి జరుగుతుందని ఆలోచించడం వల్ల మిమ్మల్ని మీరే ఒక పిచ్చివాణిగా మార్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లం ఉంటుంది, కానీ అది చిన్నదా పెద్దదా అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 40 అడుగుల నీళ్ళ లోతుల్లో మునిగి చనిపోయాడు అనుకోండి. మరో వ్యక్తి 60 అడుగుల నీళ్ళ లోతుల్లో మునిగి చనిపోయాడు అనుకోండి. కానీ చనిపోయింది ఆ ఇద్దరే కదా. అందుకని నా ప్రాబ్లం పెద్దది, వాళ్ళ ప్రాబ్లం చిన్నది అని అనకండి. ప్రాబ్లం ఇద్దరు లైఫ్లో ఉంది, అంతే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ మనసు 2 వేరు. మీరు ఎన్నోసార్లు గమనించుంటారు, మీరు దేని గురించి ఆలోచించకూడదని అనుకుంటారో మీ మనసు అదే విషయం పదే మీ ముందుకు తెస్తుంది. అందుకే అన్నాను, మీరు మీ మనసు వేరు విషయాలు. ఇప్పుడు మీరు మౌనంగా ఉండి మీ పేరు, మీ పరిస్థితి ఏంటి అని అడగండి. సమాధానం వచ్చిందా? దీని అర్థం ఏంటంటే మీరు మీ మనసును మంచి విషయం అడిగితే మంచి సమాధానం ఇస్తుంది, చెడుగా అడిగితే చెడు సమాధానం ఇస్తుంది. ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ అయ్యే వ్యక్తి ఎవరంటే తన మనసుకు పదే చెప్పేవాడు, తన బుర్రకు పదే ఏదో ఒక పని ఇచ్చేవాడు. అతను తన మనసు మాట వినడు. అతను తన మనసును నియంత్రించుకుంటాడు. మనసు అతనికి బానిస, కానీ అతను మనసుకి కాదు. చాలామంది మనసుకు బానిసగా మారుతారు. అది మీరు ఏది ఆలోచించమని చెప్పినా దాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇలా చేస్తే అది మిమ్మల్ని వెర్రివాణిగా చేస్తుంది. అందుకని మీరు మీ మనసుకు ఒక గేట్ కీపర్ అవ్వండి. పాజిటివ్ అండ్ మంచి విషయాలను మాత్రమే లోపలికి అనుమతించండి. చెడుని మర్చిపోండి. గతం గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం లేదు. గతంలో జరిగిన విషయాలు మీరు ఆలోచిస్తుంటే కొత్తవి ఏవి మీ చేతుల్లోకి రావు. బికాజ్ అవన్నీ మీ గతానికి సంబంధించిన విషయాలు, ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు. కాబట్టి వాటన్నిటిని వదిలేసి ఈరోజు జీవించండి. ఫ్యూచర్ గురించి భయపడకండి. ఏ మనిషికి తన భవిష్యత్తు తెలియదు. ఇంకా ఇది నిజం, ప్రతి ఒక్కరికి వారి భవిష్యత్తు తెలుసు. అండ్ మీకు మాత్రమే మీ భవిష్యత్తు తెలియదు అనేది లేదు. ఓవర్ థింకింగ్ నుండి బయటపడాలంటే ఒక పిల్లవానిలా జీవించండి. పిల్లవానికి పాస్ట్, ఫ్యూచర్ ఉండదు. తన ఫ్యూచర్ గురించి చింతించడు. తను ప్రజెంట్లో జీవిస్తాడు, ప్రజెంట్లోనే ఎంజాయ్ చేస్తాడు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది.